ఆదేశించినటువంటి 48 గంటల్లో సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తుందని కూడా నేను హామీ ఇస్తున్నాను. తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, ఈ రెండు పార్టీల యొక్క నాటకాలు చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇల్లు అల్కగానే పండుగ కాదు, గ్యారంటీల పేరుతో అధికారంలో రావడమే కాదు. కాబట్టి ఇచ్చిన మాట మీద నిలబడాల్సినటువంటి బాధ్యత ఉన్నదనే విషయాన్ని నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జ్ఞాపకం చేస్తూ, దీనిపైన ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని, తెలంగాణ ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో, ఏదైతే కోరుకున్నారో, టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి కుంభకోణాలపైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారో దానికి అనుకూలంగా ముఖ్యమంత్రి స్పందిస్తారని భావిస్తా ఉన్నాను. మీ ద్వారానే చెప్తున్నాం కదా, మీ ద్వారానే చెప్తున్నా. ఆయన కూడా మీడియాలోనే చెప్పాడు, నేను కూడా మీడియాలో చెప్తాను. చర్చిస్తాం, ఇప్పుడు చెప్తున్నాం కదా, ఫస్ట్ టైం చెప్తాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఎన్నికలకు ముందు ఏమన్నావు, ఇప్పుడు ఏమంటున్నావు? నేను అడిగే ప్రశ్నిస్తున్నాను. ఎన్నికలకు ముందు సిబిఐ ఎంక్వైరీ అన్నావు, అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నావు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయొచ్చు సమాంతరంగా, మరొక దిక్కు సిబిఐ దర్యాప్తు కూడా జరపచ్చు. జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఉపయోగపడుతుంది. సిబిఐ దర్యాప్తు జ్యుడిషియల్ ఎంక్వైరీకి మరింతగా ఉపయోగపడుతుంది. వేగవంతంగా దర్యాప్తు జరగడానికి అవకాశం ఉంటుంది. దోషులకు శిక్ష పడే విధంగా వేగవంతంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎంత తొందరగా చేస్తే అంత మంచిది.